హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వర్షాకాలం వచ్చేసింది, అందరి ఇళ్లలో దగ్గు జలుబు కామన్ కదా. అన్నం కూడా అస్సలు తినాలనిపించదు. అటువంటప్పుడు వేడి వేడిగా మిరియాల రసం చేసుకోండి. తిన్న వెంటనే మంచి రిలీఫ్ ఇస్తుంది. అన్నం కూడా ఎంత తింటామో లెక్క ఉండదు. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మిరియాల రసంలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. గిన్నె తీసుకుని 1/2 కేజీ పండిపోయిన టమాటోలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకుని టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. పండిపోయిన టమాటో యాడ్ చేసుకోండి, రసం చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద పెట్టేసుకుని ఒక రోల్ తీసుకుని 15 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. మిరియాలు ఎక్కువ యాడ్ చేసుకోండి, మనం కారం యాడ్ చేయం కాబట్టి మిరియాల ఘాటే ఈ రసంలోకి సరిపోతుంది. కచ్చా పచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోండి. మీకు రోట్లో దంచుకునే ఓపిక లేకపోతే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని టమాటోని బాగా స్మాష్ చేసుకోండి. టమాటో స్మాష్ చేసుకున్న తర్వాత మీ పులుపుకు తగ్గట్టుగా మీకు ఎంతైతే రసం కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని టమాటోని చింతపండుని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. పిప్ అంతా తీసి పక్కన పెట్టేసేయండి. మీకు టమాటో చింతపండు ఉన్నా పర్వాలేదంటే ఫిల్టర్ చేయాల్సిన పని లేదు. నేను వాటర్ యాడ్ చేసేసాక బాగా మిక్స్ చేసుకుని పిప్పిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే మనం దంచేటప్పుడు యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కారం జీలకర్ర పొడి యాడ్ చేయాల్సినంత అవసరం లేదు. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో 15 నిమిషాలు రసంను మరిగించుకోండి. 15 నిమిషాల రసం చక్కగా మరిగిపోతుంది. రసం మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు చాలా ఇంపార్టెంట్. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటుపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తాలింపు మాడిపోతుంది. దింపే ముందు ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసి తాలింపును బాగా ఫ్రై చేసుకుని రసంలోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కొద్దిగా మెత్తగా ఉంటే రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ వేడి వేడిగా కలుపుకొని తింటే దెబ్బకి జలుబు తగ్గిపోతుంది. మీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా లైక్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.